జై శ్రీరామ్. ఏ ఊరు అది? తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 60 లక్షల మంది ముదిరాజులు ఓటు బ్యాంక్ కలిగి ఉన్నటువంటి మా సామాజిక వర్గాన్ని మరి వెలమదోనైనటువంటి కేసీఆర్ గారు ఒక్క టికెట్ కూడా ఇవ్వకుండా అవమానించినందుకు గాను ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ముదిరాజులు గర్జిస్తే ఏ విధంగా ఉంటుందో పరేడ్ గ్రౌండ్లో చూస్తే తెలుస్తుంది. ఇది పరేడ్ గ్రౌండ్ సభ ట్రయల్ మాత్రమే. మరి జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ, అది బీఆర్ఎస్ పార్టీగా మారినటువంటి టీఆర్ఎస్ పార్టీకి ఒక్కరు కూడా ముదిరాజ్ అనే వ్యక్తి ఓటు వేయకుండా అందరూ కూడా ప్రమాణాలు చేసుకొని వాళ్ళ ఆత్మని ఆవిష్కరించుకొని టీఆర్ఎస్ పార్టీకి ఓటేయద్దని నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి ఈరోజు పెద్దపల్లి నుంచి కూడా దాదాపు 10,000 మందితోటి ముదిరాజులంతా కూడా గర్జించి పరేడ్ గ్రౌండ్లో గర్జించడానికి పెద్దపల్లి పులిబిడ్డలంతా కూడా ముదిరాజు సోదరులంతా కూడా బయలుదేరడం జరిగింది నా నాయకత్వంలో. మరి రానున్న రోజుల్లో పెద్దపల్లిలో కూడా ముదిరాజులకు బీజేపీ నుంచి సీటు కేటాయించాలని చెప్పేసి మా ముదిరాజు సోదరులంతా కోరుకుంటా ఉన్నారు. ఒకవేళ ముదిరాజు సీటు కనుక ఇవ్వకపోతే అందరికీ కూడా అన్ని పార్టీలకు కూడా కర్రు కాల్చి వాత పెట్టడానికి ముదిరాజు సోదరులంతా కూడా సిద్ధంగా ఉన్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి మరి శాసనసభ్యుడు ఏదైతే ఉన్నాడో మమ్మల్ని రాష్ట్రంలో కేసీఆర్ ఏ విధంగా అగౌరవపరిచి అందరి ఆత్మాభిమానాన్ని దెబ్బతీసే విధంగా ప్రవర్తించిండో ఈయన అంతకంటే దారుణంగా 6 మండలాలలో కూడా ఒక్క మండల స్థాయి నాయకుడిని కూడా పదవులు ఇవ్వకుండా, ఒక్క మండల స్థాయి నాయకుడిని కూడా తయారు చేయకుండా ముదిరాజులని అందరి ఆత్మ అగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఇక్కడ నాయకుడు ప్రవర్తించినందుకు ఇక్కడ ఆల్రెడీ ఈయన పతనం ప్రారంభమైంది. ఆల్రెడీ ఈయనకు ఓట్లు వేయొద్దని చెప్పేసి మా ముదిరాజులంతా కూడా వారి వారి ఊర్లలో తీర్మానాలు చేసుకొని మరి పిల్ల జిల్లా వారికి ఉన్నటువంటి ఓటు బ్యాంక్ అంతా కూడా ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ ఓటు వేయమని చెప్పేసి నిర్ణయించుకోవడం జరిగింది.
ఇది నిజంగా పెద్దపల్లి చరిత్ర. ఈ ఒక్కసారి ముదిరాజులతో తిరగరాసే విధంగా పెద్దపల్లి ముదిరాజు సోదరులంతా కూడా కంకణం కట్టుకున్నారని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాను. మరి ఈ రోజు నా ఆధ్వర్యంలో ముదిరాజులు గర్జించడానికి పరేడ్ గ్రౌండ్కి వెళ్లే విధంలో మరి దాదాపు 120 బస్సుల మంది పెద్దపల్లి నియోజకవర్గం నుంచి హైదరాబాద్ బయలుదేరడం జరుగుతూ ఉంది. ఇదంతా కూడా మీడియా మిత్రులకు మీకు తెలియజేసేది ఏంటంటే మరి సామాజిక వర్గం ఎక్కువ ఉన్నందుకు ఇక్కడ సీట్లు కేటాయించి మరి బహుజన బిడ్డనైనటువంటి నేను నాకు గనక సీట్ ఇస్తే యాదవ సోదరులు, గౌడ సోదరులు, కాపు సోదరులు, పద్మశాలి సోదరులు అందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి గెలిపించుకుంటామని చెప్పేసి ఊర్లలో చెప్పుకో ఉంటా ఉన్నారు. ఆ విషయం నాకు తెలిసింది కనుకనే ముందుకు వచ్చి ఈ అందరి ప్రజల పక్షాన నిలబడడానికి నేను సిద్ధంగా ఉన్నానని తెలియజేసుకుంటా ఉన్నాను.